కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఇరిగేషన్ రంగానికి జవసత్వాలు కల్పిస్తాం. అక్వాగేట్ నూతన గేట్లను ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలో ఇరిగేషన్ రంగాభివృద్ధికి కృషి. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. దివిసీమ, కల్పతరువు, పులిగడ్డ అక్వాగేట్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతామని గత 5 సంవత్సరాలుగా అవనిగడ్డ నియోజకవర్గంలోని నీటిపారుదల రంగాన్ని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. కనీసం గేట్లు గతంలో ఎలా ఉన్నాయో మీకు తెలుసు. అన్ని చిల్లులు పడి, బొక్కలు పడి, గుంటలు పడి ఉన్నప్పుడు కూడా వాటిని కనీసం మరామతి చేయాల్సిన పరిస్థితి. తత్ఫలితంగా మన వరదలు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున మరలా చంద్రబాబు గారి నాయకత్వాన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలా అవనిగడ్డ నియోజకవర్గంలో ఇరిగేషన్ రంగానికి అలా జవసత్వాలు కల్పించే దిశలో ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో 8,70,000 రూపాయలతో ఈ గేట్లన్నీ కూడా కొత్తగా ఏర్పరచడం జరిగింది. ఇవి కాకుండా మరో 4 గేట్లు అవతల కూడా మనం పెట్టాల్సి ఉంది. దాన్ని కూడా శాంక్షన్ చేయటం జరిగింది. అలాగే ఇవాళ ఈ ఫ్లడ్ ఎఫ్డిఆర్ ఫండ్స్ నుంచి దాదాపు 1,25,00,000 రూపాయలు మనం ఈ మరమ్మతుల కోసం మంజూరు చేయటం జరిగింది. అలాగే స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్ నుంచి 2,23,00,000 రూపాయలు మంజూరు జరిగింది 9 వర్క్స్కి. అవన్నీ కూడా ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారు. దాంట్లో మన పులిగడ్డ యాక్విడక్ట్ పనులు కూడా ఉన్నాయి. ఎందుకంటే దివిసీమకి జీవనాడైన ఈ పులిగడ్డ యాక్విడక్ట్ని పూర్తిగా గత 5 సంవత్సరాలుగా దాని కనీస మరామతులు కూడా చేయని పరిస్థితి ఏర్పడింది. ఛాంబర్లు అస్తవ్యస్తం చేసిన పరిస్థితి ఏర్పడింది. కనీసం రైలింగ్ పడిపోతే రైలింగ్ కూడా నిలబెట్టిన పరిస్థితులు. ఆ సందర్భంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ రైతు పోరుబాటు కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అప్పుడు మేము అనుమతి కోరితే దీని మీద జనం వస్తే యాక్సిడెంట్ పడిపోద్దని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఇవాళ ప్రత్యేకించి అవనిగడ్డ, నాగలంక, కోడూరు రైతాంగానికి కలపతరువు పులిగడ్డ యాక్టివేట్, ఈ యాక్టివేట్ ద్వారానే వాళ్ళ నీటి సరఫరా జరుగుతుంది. 1936 సంవత్సరంలో బ్రిటిష్ వారికి యాక్టివేట్ నిర్మాణం చేస్తే 1977 సంవత్సరంలో మండలం కృష్ణారావు గారు దాన్ని విస్తరణ చేసిన తర్వాత వాళ్ళ తీర ప్రాంతాలకు కూడా భూముడికి నీళ్ళు వస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ ఈ రోజున మళ్ళీ ఈ యాక్టివేట్కి మళ్ళీ సర్వాంగ శోభితంగా దాన్ని రూపుదిద్దే కార్యక్రమం కూడా చేస్తున్నాం. మొత్తం 1,20,00,000 రూపాయలు దాన్ని మంజూరు చేశారు. దాన్ని టెండర్స్ కూడా ఇప్పుడు పిలుస్తుంది జరుగుతుంది. ఎందుకంటే యాక్యురేట్ కానీ మనం సంరక్షించకపోతే మన రైతాంగాన్ని మనం కాపాడుకోలేమనే విషయం మనం మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అలాగే ఇంకా చాలా అంచనాలు వాళ్ళు తయారు చేసి ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. దాంట్లో కొన్నేమో ఈ వరద సహాయ నిధుల నుంచి కొన్ని మంజూరు అయినాయి. అంటే తాత్కాలికంగా వరద కట్టలు అవి ఎక్కడెక్కడ మరామతులు చేయడానికి వాటికి కొన్ని నిధులు ఇచ్చారు. ఇవి కాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ వరద కట్టలని, సముద్ర కట్టని ఎత్తు పెంచాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. దానికి తగిన విధంగా వారు
అంచనాలు తయారు చేయమంటే వీళ్ళు అంచనాలు చేసి పంపడం జరిగింది. దానికి కొన్ని నిపుణుల కమిటీ కూడా ఏర్పరుస్తారు. వారు వచ్చి ఏ విధంగా దాన్ని మనం ఎత్తు పెంచి దాన్ని పైన రోడ్లు కూడా వేయాలని చెప్పి కూడా మనం ఆలోచన చేస్తున్నాం. అలాగే ఇక్కడ మనం మోపుదే నుంచి విజయవాడ వరకు వెళ్ళే కరకట్ట రోడ్డు కూడా వాళ్ళు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి వచ్చింది. దానికి కూడా తగిన ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే మంజూరు తీసుకొచ్చి మళ్ళా రైతాంగానికి మనం వాళ్ళ శ్రేయస్సు కోసం పనిచేయడం జరిగిద్దని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇకపోతే అవుట్ఫాల్స్ రూయిస్ 32 అవుట్ఫాల్స్ రూయిస్ ఉన్నాయి. అదే పెద్ద సమస్య అయిపోయింది. ఇటీవలే దాని మీద నిపుణుల కమిటీ వచ్చి వాళ్ళు కూడా చూసి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన అంచనాలు కూడా మనం తయారు చేసుకోవడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద రిపోర్ట్ అడిగారు. అంచేత అన్నిటికంటే కూడా ఈ అవుట్ఫాల్ సూయిస్ని మనం వేసవకాలంలో వాటిని మనం పూర్తి చేసుకోకపోతే తీవ్రమైన నష్టం కోడూరు నాగలంగ మండలాల రైతాంగం పొందుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దాంతో సముద్రపు నీరు చొచ్చుకురావటం, దాంతో దాదాపు ఈ పొలాల్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు 4-5 వేల ఎకరాల పొలాలకి వాళ్ళ ఈ ప్రమాదం పొంచి ఉంది నాగలంక కోడూరు మండలాల్లో. ఆ సమస్య తీరాలంటే మనం వాటర్ఫాల్ సూయిస్ని మనం పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అది దాని మీద మరామతులు చేయొచ్చా లేకపోతే తప్పనిసరిగా మన పునర్నిర్మాణం చేయాలా అన్న దాని మీద వాళ్ళు వచ్చి అధికారులందరూ కూడా చూశారు. మన ఎస్ఐ గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు. కానీ ఏంటంటే పునర్నిర్మాణమే తప్పని పరిస్థితి. ఎందుకని చాలా శిథిలావస్థ చేరినాయి కొన్ని చోట్ల. అంచేత వాళ్ళ కొంచెం అమౌంట్ పెద్ద అవుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని మంజూరు చేసి దాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.